ఈ రోజు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి వేల కోట్లు కట్టబెట్టారు. ఒక కమిషన్లే అంటే పోర్టులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు కట్టబెట్టారు. దాని వల్ల వచ్చే కమిషన్లే 10,000 కోట్లకు పైమాటే అన్నారు. ఎలా చూడాలంటారు? నిజమా? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ అజెండాల నేపథ్యంలో ప్రత్యర్థుల పైన నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకి అవినీతికి విడదీయరాని అనుబంధం ఉంటుందనేది చాలా కాలం పాటు జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయాల్లో అవినీతి ఎలా ఉందనేది సబ్జెక్ట్ వేరు, రోజువారీ వస్తున్న అంశాలను వేరువేరుగా చూడాలి. ఇప్పుడు షర్మిల గారు ప్రెస్ మీట్ ఈరోజు చూస్తున్నప్పుడు ఇంకా అన్నతో గొడవని ఇప్పట్లో ఆమె పరిష్కరించుకునే పరిస్థితిలో లేదు. అన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత గొడవల్ని రాజకీయ అజెండాలోకి ఆమె చేరుస్తున్నారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది కాదు, తనకు వ్యక్తిగతంగా వాళ్ళ అన్నతో గొడవ ఉంది, దాన్ని పరిష్కరించుకోవచ్చు. దాన్ని రాజకీయ అజెండాలో చేయడం వల్ల విపరీత పోకడలకు వెళ్తా ఉంది. ఈ పరిస్థితులు ఇప్పుడు షర్మిల గారు చెప్తున్న పాయింట్ ఏంటి? 2-3 అంశాలు. ఒకటి ఆదానికి సంబంధించిన అంశం, 2 వ్యక్తిగత విషయాలు. ఆదానికి సంబంధించిన అంశం నిన్న కొన్ని 2-3 మీడియా ఛానల్లో ఒక అంశం వార్తగా వచ్చింది. అదేంటది? అదానీ గ్రూప్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇంకా 3-4 రాష్ట్రాలలో విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలు సృష్టించుకున్నాము. ఆ పెద్ద ఒప్పందాలు దీంట్లో పెట్టుబడులు పెట్టిన అమెరికాలో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ లాగారు, తీసుకొచ్చారు అనే క్రమంలో ఆ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సేకరించే క్రమంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నా, ఇక్కడ ఒప్పందం చేసుకుంటేనే కదా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభిస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఇట్లా 4 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులకి ఒక 2,200 కోట్ల రూపాయలు కమిషన్లు కూడా ఇచ్చారు అనేది ఆ వార్త యొక్క సారాంశం. అక్కడ కేసు అవుతా ఉంది, ఎవరు ఆరోపి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ లేదా తమిళనాడు ప్రభుత్వంతో కానీ ఒప్పందం పేక్కిదైనప్పుడు మరి ఆ ముఖ్యమంత్రి డబ్బులు లంచం ఎట్టిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాను, మీకు నేను ఒప్పందం చేసుకుని మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గర కొంత డబ్బులు ఉంది పెట్టండి అనేసి. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఒప్పందం చేసుకుంటే ప్రభుత్వంతో లంచం ఇచ్చేయడానికి వినడానికి కొంచెం బాగుంటుంది. అసలు ఒప్పందమే పేక్ అయినప్పుడు నేను గవర్నమెంట్కి లంచం ఎట్టిస్తాను? ఇప్పుడు అదానీ అనే ఒప్పందమే పేక్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్తో కానీ తమిళనాడుతో కానీ ఇతర రాష్ట్రాలతో ఇంకా ముఖ్యమంత్రి లంచం ఇవ్వాల్సిన అవసరం ఆ పేక్ ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇప్పుడు అమెరికా వాడు ఆడ కంపెనీలు పెట్టాడా లేదో చూస్తాడా తప్ప, ఎవరైనా మీరైనా నేనైనా ఒక కంపెనీలో డబ్బులు పెట్టుబడి పెడుతున్నాం అంటే ఆ కంపెనీ ఉందా లేదో చూస్తారా తప్ప ముఖ్యమంత్రికి లంచం ఇచ్చినాడా, మంత్రులకు లంచం ఇచ్చినాడా, అది వాళ్ళు నాకేం పని? మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెడతారు, ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టేటప్పుడు లంచాలో ఇంచాలో ఇచ్చి చేసుకుంటారు అనుకుందాం. ఇప్పుడు నేను పెట్టుబడేటప్పుడు ఏమి ఇచ్చారో నేను చూడను, మీరు కంపెనీ పెట్టారా లేదో చూస్తా. నేను ఫైనాన్స్ చేసేవాడి లక్ష్యం మీరు ఎట్లా కంపెనీ నడుపుతారు కాదు, ఎట్లా కంపెనీ పెట్టారా లేదో నాకు ప్రాథమికం. దాన్ని ఎట్లా నడుపుతారనేది నాకేం పని? కాబట్టి ఇది కొంచెం ఊహాజనితంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి సహజంగా ఎక్కడేం జరిగినా దాన్ని జగన్కో ఇంకొకరికో పోయడం అనేది అలవాటు కాబట్టి వాళ్ళు చేశారు. సరే, వాళ్ళు ఏదో చేసినారు. ఇప్పుడు షర్మిల గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అందిపుచ్చుకొని ఇది దాన్ని విచారణ జరిపేవాళ్ళు కూటమి. ఇంకొక మాట కూడా షర్మిల గారు చెప్పాలి, తమిళనాడు ప్రభుత్వం కూడా మీద విచారణ జరపని చెప్పాలి. అప్పుడు రాహుల్ గాంధీ లైన్లోకి వస్తాడు. అంటే సాధారణంగా పురుషోత్తం గారు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు అది రాజకీయ పరంగా, ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎదుటి ప్రభుత్వంకి సంబంధించి ఏదైనా లోపాలు ఉంటే ఎత్తి చూపడంలో పార్టీ పరంగా స్వాగతిస్తూనే ఉంటారు చాలా మంది. కానీ చెప్పిన మాటలు చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం అంటే ఏంటి? జైల్లో పెట్టడమా? అంటే అది ఇంతకుముందు మాట్లాడిన మాటల్లో కూడా ఏదో రకంగా ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే అన్నా వదినలు కోరుకుంటున్నట్లుగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. నిజంగానే షర్మిల గారి ఉద్దేశం అదేనా? షర్మిల గారి ఉద్దేశం అది కావచ్చు, కానీ ఆమె చెప్పినట్టయితే జరగదు. ఆమె వ్యక్తిగత అజెండాలు ఎందుకు తీసుకొస్తుందంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈరోజు అమెరికా కేంద్రంగా ఏదైతే అలిగేషన్స్ వచ్చినాయో అది 4 రాష్ట్రాల మీద వచ్చినాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ ఏదో వచ్చినట్టుంది. ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా హోదాలో ఉన్నటువంటి షర్మిల గారు
ఏం చెప్పాలి? అన్ని రాష్ట్రాల మీద సిబిఐ విచారణ అడగాలి అవసరం అయితే, తమిళనాడు అన్నిటి మీద. అప్పుడు తమిళనాడు స్టాలిన్ ఆన్సర్ చేస్తాడు. అప్పుడు తమిళనాడు స్టాలిన్ గారి జోలికి వస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ పోస్ట్ ఉంటుందా ఓడిపోతారో తెలియదు. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఒక ఆరోపణ చేసేటప్పుడు పత్రికల్లో వచ్చిన దాన్ని కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఒకరు ఆ సార్వజనికంగా మీరు ఆ సమాచారం నమ్మేట్టుగా ఉంటే సార్వజనికమైన డిమాండ్లే చేయాలి. ఈ దేశవ్యాప్తంగా వచ్చిన సమస్యగానే చూడాలి, విచారణ చేయమని అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ విచారణ సంస్థ కన్నా అన్న మీద ఏది అవకాశం వచ్చినా నెత్తిన రాలేద్దాం అనేది నాకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అది ఆమెకే కాదు, ఆమె నమ్ముకున్న పార్టీ కూడా నష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మెల్లగా పెరుగుతా ఉంది. ఆ రుచి ఆంధ్రప్రదేశ్ కూడా చూపించాల్సిన ఆమె వ్యక్తిగత అజెండా తీసుకొచ్చి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీని స్ట్రైట్ ట్రాక్ నడిపేస్తా ఉంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె చెప్పినట్టు ప్రభాస్కి సంబంధించిన అంశం కూడా మీరు ప్రస్తావించినట్టు, ఇప్పుడు ప్రభాస్కి సంబంధించి ఏదైతే చెప్పారో సోషల్ మీడియా వచ్చిందో అది చాలా నేను కూడా నమ్మను. శర్మిలా గారు ఒక మహిళ ముందుకు వస్తా ఉంది, ఒక లీడర్షిప్ లో వచ్చే మహిళల పట్ల ఇట్లాంటి ఆరోపణలు చేసి ఆమె డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మానసిక ధైర్యాన్ని వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లేనిపోని చేయడానికి మనం ఆ రోజు అందరూ తప్పబట్టారు శర్మిలా గారి పైన. ఆ విషయంలో ఈ రోజు కూడా నేను శర్మిలా గారి వ్యక్తిగత అజెండా తీసుకొస్తున్నా కూడా అట్లాంటి విషయాలు శర్మిలా గారికి ఆపాదించడం, ఎవరు ఆపాదించినా తప్పే. కానీ పురుషోత్తం గారు ఒక మహిళగా సపోర్ట్ చేస్తాం. రైట్ ఇప్పుడు ఒక మహిళగా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని మీలాంటి వారు చెప్పారు, మీరు కూడా చెబుతున్న నేపథ్యంలో సాధారణంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎవరైనా ఒక మహిళ ఫేస్ చేసినప్పుడు దాన్ని మరలా మనంతట మనంగా దాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చెయ్యం. సో సద్దుమణిగిపోయింది కాబట్టి అక్కడికి మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం ఒక మహిళగా ఎవరైనా సరే. కానీ ప్రస్తుతం ఆ ప్రభాస్ గారికి సంబంధించిన టాపిక్ ఇప్పుడు అసలు ఎక్కడా లేనే లేదు. కానీ తనే ఒక మహిళ అయినప్పటికీ కూడా అప్పట్లో నా మీద ప్రభాస్ గారికి లింక్ పెట్టి మాట్లాడింది కూడా మా సొంత అన్న జగనే అంటూ చెప్తున్నారు. అంటే లేని విషయాన్ని మరలా తెర మీదకి తీసుకొస్తున్నారు. రైట్, దీన్ని ఎలా చూడాలంటారు? ఒక వ్యక్తి మీద అపరిమితమైన కోపతాపాలు, ఒక తీవ్రమైన గడ్జెస్ వచ్చేసాయి అనుకోండి, మీరు నన్ను చూసి నవ్వినా కూడా నాకు అభ్యంతరం అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు శర్మిల ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న మీద ఏం అవకాశం వచ్చినా ఎత్తి రాళ్ళేయడం లక్ష్యం పెట్టుకొని తను డిగ్రేడ్ అవుతా ఉందన్న విషయం మర్చిపోతుంది. ఈ క్రమం మనకు తెలియదు. ఒక గడ్జెస్ మనిషి మీద వచ్చేసిన తర్వాత తనకేమవుతుందో కూడా చూడరు. నిన్ను తిట్టడం నా లక్ష్యంగా పెట్టుకున్నా, ఆ క్రమంలో నేను డిగ్రేడ్ అవుతున్న విషయం. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మన బాలకృష్ణ గారి ఇంటికి సంబంధించేదో వాళ్ళ అన్న ప్రెస్ మీట్ లో అది ఎందుకు చెప్పాడు, మా కుటుంబ సభ్యుల్ని మీరు లాగట్లేదా, ఇట్లా చేయట్లేదా అన్నాడు. నేను లాస్ట్ టైం చెప్పాను బాలకృష్ణ గారి ఇంటి నుంచి జరుగుతుందని నేను కూడా అనుకోవట్లేదు. బట్ జగన్ గారికి ఆధారం ఆడొచ్చింది, ఈ మాట ఎవరు అన్నారు? శర్మిలా గారే అన్నారు. ఒకనొక ఇంటర్వ్యూలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ నా పైన పలానా ఇంటి నుంచి వచ్చాయి, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసినారు, బాలకృష్ణ గారి పైన కూడా ఆరోపణలు చేసి ఇంటర్వ్యూ ఉంది. దాన్ని ఆయన చూపించినాడు ఒక ఆధారం చేసుకొని. రైట్, దాని లక్ష్యం ఏంటి? ఆమె కూడా ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నావని రాజకీయంగా ఇండైరెక్ట్ గా కొట్టే ప్రయత్నం చేశాడు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె ఏం దారికి తీసుకొస్తా ఉంది, అసలు అది చేసింది ఆయన కాదు ఈయన చెప్పేస్తుంది ఏకంగా. మన నోటి గుండానే పలానా వాళ్ళు నా మీద చేశారని మనమే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందామే. మర్చిపోతుందేమో ఈ రోజు అది ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారంటే హైదరాబాద్ నుంచి పోలీసులు అర్థమవుతుంది రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ పోయి సో ఆఫీస్ నుంచి జరుగుతా ఉందని. ఇప్పుడు అదే మనిషి ఏం మాట్లాడుతా ఉంది, ఈ పని చేసింది వాళ్ళు కాదు అని చెప్పకుండా జగన్ చేయించాడని చెప్పేస్తా ఉంది. అంటే తన అన్న మీద కోపంతో మాట్లాడుతుందో ఆంకే అర్థం కాదు. ఇప్పుడు వైసీపీలో ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ బయటకు తీసుకోవాలి. హైదరాబాద్ లో శర్మిలా గారు కేసు పెట్టారు కదా అన్న మీద, అప్పుడు అన్న మీద ఎందుకు పెట్టలా కేసు, వాళ్ళ మీద ఎందుకు పెట్టింది? కాబట్టి అపరిమితమైన కోపతాపాలని రాజకీయ అజెండాలో చేస్తే ఇట్లే ఉంటుంది. చివరికి తనకి నష్టం అన్న విషయం ఆమె గుర్తించారు.